Hello all, welcome to my channel Learn with Navya's Fan. ఇప్పుడు ఈ వీడియో టాపిక్ ఏంటిదంటే ద సోలార్ ఎనర్జీ ఆప్షన్. సోలార్ ఎనర్జీ ఆప్షన్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మనం సోలార్ ఎనర్జీ అంటే ఏంటిదో చూద్దాం. సోలార్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ ద సన్ రేస్ ఫాలింగ్ టు ది ఎర్త్. ఇది సన్. వాట్ ఈజ్ సోలార్ ఎనర్జీ అంటే ఈ సన్ లైట్ అన్నది ఎర్త్ మీద పడుతుంది కదా, దాన్ని సోలార్ ఎనర్జీ అంటారు. ఎనర్జీ ఆఫ్ ది సన్. ఎనర్జీ ఆఫ్ ది సన్. ఎనర్జీ ఆఫ్ ది సన్ ఈజ్ నథింగ్ బట్ ది సోలార్ ఎనర్జీ. ఈ సోలార్ ఎనర్జీ అన్నది మనం డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సోలార్ ఎనర్జీ can be converted into electrical energy, and this electrical energy is can be converted into heat energy, kinetic energy and potential energy. The sunlight ఏదైతే ఎర్త్ మీద పడుతుందో దాన్ని సోలార్ ఎనర్జీ ఆర్ సోలార్ రేడియేషన్ ఆర్ సన్లైట్, మూడు ఒకటే టర్మ్స్, 3 terms are same. The energy of the sun is nothing but the sunlight can be converted into different forms of energy, that is electrical energy, heat energy, kinetic energy, potential energy. మనం ఈ వీడియోలో ఏం చూద్దామంటే సోలార్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఒక్కటి చెప్పేసి ఈ సోలార్ ఎనర్జీ ఆప్షన్ అన్న టాపిక్కి వెళ్ళిపోదాం, ఓకేనా? బికాస్ మనం ఎక్కువ సోలార్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ చేసి ఎలక్ట్రిసిటీ పర్పస్ ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి ఇది ఒకటి చూద్దాం ఇప్పుడు, ఓకేనా? ఈ సోలార్ ఎనర్జీ అన్నది ఎలక్ట్రికల్ ఎనర్జీకి ఎట్లా కన్వర్ట్ అవుతుంది అంటే ఫోటోవోల్టాయిక్ సెల్స్ అని ఒకటి ఉంటుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద సెమీకండక్టర్స్ ఆఫ్ సిలికాన్. చిన్న సెల్స్ ఉంటాయి, ఇవి ఫోటోవోల్టాయిక్ సెల్స్ మేడప్ ఆఫ్ సెమీకండక్టర్ సిలికాన్, ఓకేనా? ఈ సన్లైట్ అన్నది ఈ సెమీకండక్టర్ సెల్కి వెళ్తే ఈ ఫోటోవోల్టాయిక్ సెల్, సెమీకండక్టర్ ఆఫ్ సిలికాన్ సెల్ అన్నీ ఒకటే టర్మ్స్. ఇవన్నీ ఫోటోవోల్టాయిక్ సెల్, సెమీకండక్టర్ సెల్, సోలార్ సెల్. దిస్ కెన్ బి కాల్డ్ ఇన్ 3 terms. ఈ సోలార్ సెల్ అన్నది ఎలక్ట్రికల్ ఎనర్జీకి చేంజ్ చేస్తుంది. ఎట్లా ఎలక్ట్రికల్ ఎనర్జీకి చేంజ్ చేస్తుంది అంటే ఈ సోలార్ సెల్ ఒక సర్టన్ స్మాల్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఫస్ట్ అయితే ఇప్పుడు ఎలక్ట్రికల్ ఎనర్జీకి టర్న్ అవ్వాలంటే ఒక అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మనకు కావాలి. సమ్ పర్టికులర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కావాలి కదా, ఆ పర్టికులర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వచ్చే వరకు కొన్ని సోలార్ సెల్స్ని సిరీస్గా కనెక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు నాకు ఒక 50 వోల్టేజ్ అట్లా రావాలి, కానీ ఇది నాకు ఈ చిన్న సోలార్ సెల్ నాకు చిన్న అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ని ప్రొడ్యూస్ చేసింది. ఎంత, ఒక 10 అనుకున్నాం. ఇంకా నాకు ఇలాంటి సోలార్ సెల్స్ 4 వస్తే 4 ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి? సిరీస్లో కనెక్ట్ చేసుకుంటే నాకు 50 వోల్టేజ్ వస్తుంది అన్నట్టు. అట్లా ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీని కన్వర్ట్ చేయడానికి నాకు కొన్ని అమౌంట్ ఆఫ్ సోలార్ సెల్స్ అన్నవి సిరీస్లో కనెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకి సన్లైట్ అన్నది ఎలక్ట్రికల్ ఎనర్జీగా ఫామ్ అవుతుంది. సింపుల్. ఏం రాయాలి అంటే సన్లైట్ విత్ ద హెల్ప్ ఆఫ్, ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో కూడా నేను చెప్పిన, విత్ ద హెల్ప్ ఆఫ్ ఫోటోవోల్టాయిక్ or solar cells, it converts into electricity, రైట్? అంతే. ఇది ఎక్స్ప్లెయిన్ చేసి సోలార్ ఎనర్జీ ఆప్షన్ ఇన్ ద సెన్స్ సోలార్ ఎనర్జీ can be utilized in solar photovoltaic system, solar water heating,
solar thermal power plant, solar cooker, solar bike, solar pump, solar power tower. ఇవన్నీ లైక్ అప్లికేషన్స్ అన్నట్టు, అప్లికేషన్స్ లాగా ఉంటాయి. ఈ సోలార్ ఫోటోవోల్టాయిక్ సిస్టమ్ అంటే ఏంటిదంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ పీవీ సిస్టమ్, డిజైన్డ్ టు సప్లై సోలార్ పవర్ బై మీన్స్ ఆఫ్ వోల్టాయిక్స్. రైట్, ఏం లేదు, ఇది ఇక్కడ హెడ్డింగ్ పెట్టేసి ఒక చిన్న సెంటెన్స్ ఒకటి రాస్తే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ పీవీ సిస్టమ్ డిజైన్డ్ వాట్ ఫర్ ఇట్ ఈస్ డిజైన్ అని అంటే ఇట్ ఈస్ డిజైన్డ్ టు సప్లై సోలార్ పవర్, సోలార్ ఎనర్జీ కాబట్టి సోలార్ పవర్ని మీన్స్ ఆఫ్ వోల్టాయిక్స్ ఫోటోవోల్టాయిక్ సెల్స్ ద్వారా అది ప్రొడ్యూస్ చేస్తుంది అన్నట్టు. నెక్స్ట్ సోలార్ వాటర్ హీటింగ్, యూజింగ్ ద సోలార్ ఎనర్జీ వాటర్ ఎట్లా హీట్ అయింది అన్నది దీనిలో రాయాలి. ఏం లేదు, కన్వర్షన్ ఆఫ్ సన్లైట్ ఇంటూ హీట్ ఫర్ వాటర్ హీటింగ్ యూజింగ్ ద సోలార్ థర్మల్ కలెక్టర్. నథింగ్, యూ కెన్ రైట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. ఇవన్నీ హెడ్డింగ్స్ ఒకటి గుర్తుపెట్టుకొని, లైక్ సన్లైట్ అన్నది నేను ఇంతకుముందు చెప్పిన కదా, సోలార్ ఎనర్జీ కెన్ బీ కన్వర్టెడ్ ఇంటూ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ లైక్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ. అవన్నీ అది ఆ కాన్సెప్ట్ క్లియర్ అయిన తర్వాత ఇది రాయాలి. ఇది దేనికి ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుందో, థర్మల్ ఎనర్జీ ఆల్మోస్ట్ ఇవన్నీ ఎలక్ట్రికల్ ఎనర్జీకే కన్వర్ట్ అవుతున్నాయి. రైట్, సోలార్ కుక్కర్ కూడా ఇట్ ఈస్ అ డివైస్ దట్ యూజెస్ సన్లైట్ ఫర్ ఎనర్జీ. రైట్, even solar bike, it is an electrical vehicle that requires solar energy to charge the battery. Same way, solar pump is a pump running on electricity generated by photovoltaic panels. Right, yeah, main ఇవన్నీ హెడ్డింగ్స్. సోలార్ ఎనర్జీ ఆప్షన్ అంటే the solar energy can be utilized in solar photovoltaic system, solar water heating, solar thermal power plant, solar cooker, solar bike, solar pump, solar power tower. ఇవన్నిటికీ డిఫరెంట్ డయాగ్రామ్స్ ఉంటాయి. ఏవో ఒక 3 నేర్చుకుంటే దట్ విల్ బీ బెనిఫిషియల్, లైక్ పేజెస్ ఇంక్రీజ్ కావడానికి ఈ ఆన్సర్ ఒకవేళ వస్తే దట్ విల్ బీ బెనిఫిటెడ్ ఫర్ యూ. దట్స్ ఇట్, ఇట్ ఈస్ అ వెరీ స్మాల్ టాపిక్. దీనికంటే ముందు అది సోలార్ ఎనర్జీ గురించి రాసి ఇది రాయాలి. సోలార్ ఎనర్జీ ఆప్షన్ V7, draw any 3 diagrams, learn any 3 diagrams. Thank you, see you in the next video. Before publishing the next video I need some clarification, like మీరు అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ అది మీకు నచ్చిందో నచ్చలేదో, అర్థమైందో అర్థం కాలేదో ఏం తెలియదు. ఇది నా గురించి నేను చేసుకుంటున్నానో లేకపోతే మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందో నాకు తెలియాలి అంటే మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే లైక్ అనే చేయండి. ఏదో ఒకటి, సబ్స్క్రైబ్ అనే చేయండి, ఏదో లైక్ అని చేయండి, లేకుంటే 2 చేయండి. దట్స్ బెటర్. ఐ విల్ అండర్స్టాండ్ దట్ వెదర్ యు ఆర్ అండర్స్టాండింగ్ ఆర్ నాట్. ఐఎమ్ నాట్ నోయింగ్. Guys, stay tuned to my channel.